Hello friends, welcome back to our channel RRB Insights. One of the previous question in Railway Group D. చూడండి పైన ఇచ్చిన క్వశ్చన్ if two forces of 10 newtons and 5 newtons are applied in the same direction on an object, what will be the total force acting on the object? What will be the total force acting on the object? మనం ఒక ఆబ్జెక్ట్ పై కొంత ఫోర్స్ అప్లై చేసినప్పుడు 10 న్యూటన్స్ ఒకటి, 15 న్యూటన్స్ ఒకటి ఒక ఆబ్జెక్ట్‌కి ఫోర్స్ అప్లై చేసాం. సో, అలా అప్లై చేసినప్పుడు సేమ్ డైరెక్షన్‌లో ఆబ్జెక్ట్ అనేది మూవ్ అయింది. అంటే మనం ఎటువైపు అయితే ఫోర్స్ అప్లై చేస్తున్నామో అటువైపు ఆబ్జెక్ట్ కూడా మూవ్ అయింది. అటువంటి సందర్భంలో టోటల్ రిజల్టెంట్ ఫోర్స్ అనేది ఎంత ఉంటుంది అనేది క్వెషన్. సో, ఈ క్వెషన్‌కి ఆన్సర్ చేయాలి అంటే ముందు ఇచ్చిన డేటాను రాసుకోవాలి. సో, ఇచ్చిన డేటాలో ఫస్ట్ F1 ఒక ఫోర్స్ 10 న్యూటన్స్ ఇచ్చారు. అలానే ఇంకొక ఫోర్స్ F2 5 న్యూటన్స్ ఇచ్చారు. అలానే ఆబ్జెక్ట్ అనేది సేమ్ డైరెక్షన్‌లో మూవ్ అవుతుందని చెప్పాం. సేమ్ డైరెక్షన్‌లో మూవ్ అవుతుంది అంటే అప్పుడు సేమ్ డైరెక్షన్‌లో ఫోర్స్ అలానే ఉంది. అలానే మూవ్‌మెంట్ కూడా సేమ్ డైరెక్షన్‌లో ఉంది. ఆబ్జెక్ట్ మూవ్‌మెంట్ కూడా సేమ్ డైరెక్షన్‌లో ఉంది. అప్పుడు θ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 0 అవుతుంది. θ ఈక్వల్ టు 0. సో, ఇక్కడ మనకి Fs cos θలో మనకి cos 0 ఎంత అవుతుంది అప్పుడు? cos 0 1. cos 0 ఎంత అవుతుంది? 1. సో, ఇప్పుడు మనకి డైరెక్ట్‌గా ఫార్ములా తీసుకున్నప్పుడు ఇలాంటి సందర్భంలో F ఈక్వల్ టు F1 ప్లస్ F2 F ఈక్వల్ టు రూట్ ఆఫ్ F1 స్క్వేర్ ప్లస్ F2 స్క్వేర్ ప్లస్ 2 F1 F2 కాస్ θ అనే ఫార్ములాని యూజ్ చేయడం జరుగుతుంది. సో, ఈ ఫార్ములాలో ఇచ్చినవి సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో, F1 10 హోల్ స్క్వేర్ ప్లస్ F2 5 హోల్ స్క్వేర్ అలానే ప్లస్ 2 F1 F2 2 ఇంటూ 10 ఇంటూ 5 కాస్ θ అంటే కాస్ 0. సో, దీన్ని అలానే మళ్ళీ మనం సింప్లిఫై చేస్తే 10 స్క్వేర్ 100 వస్తుంది. 5 స్క్వేర్ 25 వస్తుంది. అలానే 2 ఇంటూ 10 20 20 ఇంటూ 5 100 కాస్ 0 1. సో, దీన్ని మళ్ళీ సింప్లిఫై చేస్తే 10 ప్లస్ 25 ప్లస్ 100 225 స్క్వేర్ రూట్ ఆఫ్ 225 15 స్క్వేర్‌గా మనం 15 ఇంటూ 15గా రాసుకోవచ్చు. సో, 15 ఇంటూ 15 అంటే 15 స్క్వేర్ ఇక్కడ స్క్వేర్‌కి రూట్‌కి పోతే ఏమవుతుంది? 15 న్యూటన్స్ వస్తుంది. టోటల్ ఎంత? 15 న్యూటన్స్. టోటల్ ఎంత వస్తుంది? సో, 15 న్యూటన్స్. సో, ఒక ఆబ్జెక్ట్ 2 డిఫరెంట్ ఫోర్సెస్ ఒకే ఆబ్జెక్ట్ మీద సేమ్ డైరెక్షన్‌లో అప్లై చేసినట్టయితే అప్పుడు మనకొచ్చే టోటల్ ఫోర్స్ అనేది 15 న్యూటన్స్. టోటల్ ఫోర్స్ అనేది 15 న్యూటన్స్. సో, ఇలా మనం ప్రీవియస్ క్వెషన్స్ అన్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన ఫుల్ లెంగ్త్ వీడియో కింద రిలేటివ్ వీడియోలో ట్యాగ్ చేయడం జరిగింది. వెళ్లి చెక్ చేయండి. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.